Hello friends, welcome back to our channel All in One Film Updates. Review of the day, Dunki starring by Shahrukh Khan మరియు తాప్సీ లీడ్ రోల్స్ లో అయితే నటించారు ఈ మూవీలో. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే ఒక మంచి కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫ్రెండ్స్. ఇది మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే లేదు ఫ్రెండ్స్, హిందీ వర్షన్ లో అయితే ఉంది. హిందీ అర్థమైతే మాత్రం మీకు ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే హార్దిక్ మన్ను అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అయితే లండన్ కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. బట్ ఫైనల్ గా వీసా రిజెక్ట్ అవడం వల్ల వాళ్ళు లండన్ కి వెళ్ళారా లేదా అండ్ మళ్ళీ ఇండియాకి ఎలా వచ్చారు అనేదే మెయిన్ స్టోరీ ప్లాట్. అండ్ వీటి మధ్య అయితే మనకి ఎమోషన్, కామెడీ అండ్ డ్రామా అయితే నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో బెస్ట్ కామెడీతో అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైనబుల్ గా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఒక బెస్ట్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ తో ఒక ప్యూర్ ఎమోషనల్ స్టోరీ కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్ గా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం. అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే మెయిన్ సినిమాటోగ్రఫీ గానీ, విజువల్స్ గానీ, మెయిన్ గా స్టోరీ అయితే చాలా యూనిక్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ గా అయితే ఈ స్టోరీని అయితే తీసుకున్నారు. అండ్ ప్రీవియస్ మూవీస్ లో అయితే రాజ్ కుమార్ హిరానీ మూవీస్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఇదైతే కొంచెం అయితే ఈ డోస్ అయితే తగ్గింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ గానీ, బీజిఎం అండ్ దాంతో పాటు ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ గానీ చాలా బాగున్నాయి. అవే కాకుండా రాజ్ కుమార్ సార్ అయితే ఈ మూవీలో అయితే కొత్త నెరేషన్ అయితే కొంత ఇంప్లిమెంట్ చేసిన విధానం అయితే చాలా కొత్తగా ఉంది. మెయిన్ స్క్రీన్ ప్లే అయితే చాలా కొత్తగా కనపడింది నాకైతే ప్రీవియస్ మూవీస్ కంటే. ఇంకా నెగిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో అయితే మన క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ తో ఒక 15 మినిట్స్ దాకా అయితే మనకు బోర్ అయితే ఫీల్ అవుతాం. ఇంకా అక్కడి నుంచి లెవెల్ అప్ చేసుకుంటూ ఎమోషన్ గానీ, కామెడీ గానీ బిల్డ్ అవుతూ వస్తుంది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ దాకా. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అయితే మనకి మూవీలో అయితే మైనస్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే షారుఖ్ గారు అయితే తన పర్ఫార్మెన్స్ తో అయితే మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మెయిన్ గా క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఎమోషనల్ గా అయితే తీసుకెళ్లారు. అండ్ ఆ బాండింగ్ గానీ, ఫ్రెండ్షిప్ కి వచ్చే వాల్యూస్ గానీ చాలా బాగా నీట్ గా అయితే చూపించారు. మెయిన్ గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే కామెడీ సీన్స్ లో అయితే చాలా ఫన్నీగా అయితే జనరేట్ చేయగలిగారు. అండ్ అవే కాకుండా క్లైమాక్స్ కన్నీళ్లు పెట్టించే సీన్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ తాప్సీ గారు కూడా చాలా బాగా చేశారు మూవీలో. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది మూవీలో. అండ్ తన అయితే ఒక మంచి సపోర్టింగ్ లీడ్ క్యారెక్టర్ గా అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగా చేసింది. ఇంకా నెక్స్ట్ అదర్ క్యారెక్టర్స్ అయిన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ కి ఇన్వాల్వ్మెంట్ గానీ, న్యాయం అయితే చాలా బాగా చేశారు. మూవీ ఫస్ట్ హాఫ్ లో అయితే మనకి వీసా ఇంటర్వ్యూ సీన్ అయితే ఉంటది. చాలా కామెడీగా, ఎంటర్టైనబుల్ గా ఉంటది ఆ సీన్ అయితే. పక్కా ఫ్రెండ్స్, నేనైతే చాలా అంటే చాలా నవ్వుకున్నాను. మీరు ఎంజాయ్ చేస్తారు చూసిన తర్వాత. అండ్ అదే కాకుండా మనకి మ్యారేజ్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కి అయితే ఇంగ్లీష్ అమ్మాయి ఫోటో అయితే ఇస్తాడు. అక్కడైతే సీన్ చాలా కామెడీగా అయితే ఉంటది. అండ్ ఇంగ్లీష్ కోచింగ్ బట్టే సీన్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చాలా బాగుంటది. చాలా కామెడీ అయితే జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ గా హీరో ఫ్రెండ్ అయితే చచ్చిపోతాడు. ఆ సీన్ అయితే చాలా ఎమోషనల్ గా ఉన్నింది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ దగ్గర. ఇంకా నెక్స్ట్ క్లైమాక్స్ ట్విస్ట్, ఆ ట్విస్ట్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పక్కా. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఎమోషనల్ సీన్ లో ఉండే క్లైమాక్స్. ఇంకా హిరానీ గారు అయితే ఎమోషనల్ సీన్స్ తో ఈసారైనా పాజిటివ్ ఎండింగ్ ఇస్తారు అనుకున్నాను. బట్ ఈ మూవీలో కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓవరాల్ గా అయితే మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మంచి మూవీ ఇది. బట్ హిందీ అర్థమయ్యే వాళ్ళకైతే పక్కా ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ అదే కాకుండా ఎమోషనల్ గా కూడా టచ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4/5 అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. దట్స్ ఫర్ ద రివ్యూ గాయ్స్. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేయండి. కాస్త మన ఛానల్లో ఉన్న రివ్యూస్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటిల్ దాన్ బాయ్ ఫ్రెండ్స్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.